రోడ్లు హైవేస్ నువ్వేం అడిగితే అది అమరావతికి ఆ రోజునే ఇస్తానండి మోడీ సర్కార్. ఇస్తానంటే డిపిఆర్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదని నేను ఇంతకుముందే చెప్పినట్టు రింగ్ రోడ్డు కాన్సెప్ట్ అనమాట. రింగ్ రోడ్డు పక్కకి ఊరంతా వచ్చేస్తుంది, ఆ 29 గ్రామాల వాళ్ళు సక్సెస్ కాదన్నటువంటి ఉద్దేశం. ఈ ట్రిప్ అట్లా కాకుండా తొందర క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. కేంద్రం అప్పుడు వేసేసినాయే కదా ఫ్లైఓవర్లు, వీళ్ళు ఏం కట్టించారని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు, తర్వాత మచిలీపట్నం హైవే ఇవన్నీ వేసినాయి కేంద్రం కదా. ఇప్పుడు కూడా కేంద్రం బోర్డు వేస్తుంది. తిరుపతి దగ్గర రోడ్డు పడుతుందా, ఇటు పక్కన మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర రోడ్డు అప్పుడు వేసిందే కదా, అది పూర్తవుతుందా ఫ్లైఓవర్ అవన్నీ. కాబట్టి జరుగుతున్నవన్నీ కేంద్రం చేస్తూనే ఉంది. వాళ్ళకి చెప్పుకోవడం చేతక చెప్పిన వార్తలు రాయరు. అదే సందర్భంలో ఇంతకుముందు వైసీపీ వాళ్ళు మేం చేయించామన్నారు, అది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మేం చేపిస్తున్నాం అని చెప్తున్నారు అంతే. ఈ వారంలో మరో హాట్ టాపిక్ అల్లు అర్జున్ వివాదం. ఒక రకంగా జనసేన నేతలు అనవసరంగా ఇరుక్కుంటున్నారా, లేదంటే అల్లు అర్జున్ ని అనవసరంగా కెలుకుతున్నారా? దానికి ఇప్పుడు మెగా కుటుంబం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా? వాళ్ళు సమాధానం ఏం చెప్పరు. చెప్పేటట్టయితే మొదటి దశలోనే ఆపేయాలి. పైకి లేపాలన్నా దించాలన్నా వాళ్ళకి తెలుసు, తెలియనంత అమాయకులేం కాదు. కానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. బేసిక్గా అయితే వాళ్ళ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా ఆగిపోంటారు అంటే ఆగిపోతారు, ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి నెగిటివ్ గా బాగా చేసేవాళ్ళు. ఆగిపోంటారా మీరందరూ జగన్ మీదనే పడండి అంటే ఆగిపోలేదా? పైనుంచి ఒక మాట అంటే దాన్ని శిరసానమామి అని నమస్కరించి అమలు చేసేటటువంటి పూర్తి విధేయత కలిగిన కార్యకర్తలు ఒక జనసేనకు సొంతం. తెలుగుదేశంలో కూడా అంత ఉండరు. తెలుగుదేశంలో కూడా కొంచెం అసంతృప్తి నిర్లిప్త ఉంటది కానీ